మిగిలిన 8th క్లాస్ పిల్లలు కూడా వచ్చిందమ్మా. అర్చనా రాజేశ్వరి, తనుజ, నందిని, రాజేశ్వరి, తనుజ, మాట్లాడదాం. ఏదో ఒక విధంగా 90,000 అంటే పేదవాడు ఆశపడ్డ ఓయమ్మా నాకు నెలకి 90,000 వస్తుందంట అనుకుంటాడు అనేది. ముగ్గురికి 3 15,000 45,000. చంద్రబాబు సంవత్సరానికి అంటాడు, ఈయన నెలకి అంటాడు. కాబట్టి రకరకాలైనటువంటి మాటలు మాట్లాడి ఏదో ఒక విధంగా ఓట్లు దండుకుంటే ఆ తర్వాత వచ్చిన తర్వాత మనం ఎట్టా ఇచ్చేది లేదు కదా, 2014లో ఎట్టా ఇవ్వలేదు కదా, మరలా ఎగ్గొట్టడమే కదా అనేటువంటి ఆలోచన చేయడంలో భాగమే ఈరోజు రకరకాలైనటువంటి హామీలు ఇవ్వడం. అందుకే ప్రతి కుటుంబం గమనించాల్సింది, నేను వచ్చి మాట్లాడచ్చు, లేదా ఇంకొకటి వచ్చి మాట్లాడచ్చు, ఇంకొకటి వచ్చి మాట్లాడచ్చు, కానీ ఈ ప్రభుత్వం చెప్పింది చేసిందా లేదా, పేదవాడికి అండగా నిలబడిందా లేదా అనేటువంటిది ప్రతి కుటుంబం ఒక్కసారి గుండె మీద చేయి వేసుకుని ఆలోచన చేయాల్సినటువంటి నేపథ్యం. ఈ ప్రభుత్వం చెప్పింది నాకు ఇచ్చింది అంటేనే మీరు ఓటు వేయండి అని అడిగేటువంటి ధైర్యం ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని మీ అందరికీ తెలియజేస్తున్నాం. మిగతా వాళ్ళందరం కలుద్దాం, పాపం పవన్ కళ్యాణ్తో కలుద్దాం, లేదా ఇంకెవరిని వచ్చినారండి కలుద్దాం, కమ్యూనిస్టులు వచ్చినారండి, బీజేపీ వచ్చినారండి, మీరు ఎవరు వచ్చినా సరే అందరం కలిసిపోదాం, కానీ చంద్రబాబుకు ముఖ్యమంత్రి పదవి మాత్రం నాకు ఇవ్వండి, మీరందరూ నాకు సేవ చేయండి అని చెప్పి చంద్రబాబు ఆరాటపడుతున్నాడు. పవన్ కళ్యాణ్ అన్నది దాకా పాపం ఎక్కడన్నా పోతే చిన్నపిల్లలు పోయి సీఎం 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 అన్నారు పవన్ కళ్యాణ్. ఆయన ఊపి తప్పిపోయి ఏదో ఒక రోజు ఈ రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రిని అవుతానని చెప్పాడు. నెల్లూరులో మొట్టమొదటిసారిగా ఆపరేషన్ లేకుండా మోకాల నొప్పికి PRP చికిత్స. సాగర్ హాస్పిటల్. డాక్టర్ పి ప్రీతం, కన్సల్టెంట్, వాస్కులర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ అండ్ పెయిన్ స్పెషలిస్ట్. మా ప్రత్యేకతలు: మోకాలు, భుజం, కీళ్ళ నొప్పులకు మరియు స్పోర్ట్స్ ఇంజరీస్ కు రీజనరేటివ్ థెరపీ. ఆపరేషన్ లేకుండా వెన్నెముక, నడుము నొప్పుల చికిత్స. దీర్ఘకాలిక నరాల నొప్పులకు రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్. వెరికోస్ వెయిన్స్ కు కుట్లు లేకుండా ఆధునిక లేజర్ చికిత్స. థైరాయిడ్ గడ్డలకు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక మైక్రోవేవ్ అబ్లేషన్ చికిత్స. మా ప్రత్యేకతలు: డే కేర్ ప్రొసీజర్, అడ్మిషన్ అవసరం లేదు, ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అతి తక్కువ ఖర్చుతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆపరేషన్ మరియు కుట్లు లేకుండా ప్రొసీజర్, అదే రోజు డిశ్చార్జ్. సంప్రదించండి సాగర్ హాస్పిటల్, సాయిబాబా గుడి దగ్గర, రెయిన్బో హాస్పిటల్ ఎదురుగా, పొగతోట, నెల్లూరు. ఈ రోజు ఏమంటున్నాడు, నాకు ముఖ్యమంత్రి రాకపోయినా పర్వాలే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కూర్చోకూడదు అనేటువంటి ఆలోచన చేస్తున్నాడు. అంటే నిన్ను నమ్ముకున్నటువంటి సైన్యాన్ని, నిన్ను నమ్ముకున్నటువంటి నీ కార్యకర్తల్ని, నీ మీద నమ్మకంతో నీ వెంటబడిసినటువంటి నాయకుల్ని చంద్రబాబు నాయుడు పాదాల దగ్గర ప్యాకేజీకి తాకట్టు పెట్టి నీ వరకు నువ్వు లబ్ధి పొంది వ్యాపారం చేసుకుంటున్నావు తప్ప రాజకీయాలకు సంబంధించి ఏ రోజైనా పేదవాడి గురించి కానీ నిన్ను నమ్ముకొని నీతో పాటు నడిచినటువంటి వాడి గురించి ఆలోచన చేసినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి తప్పనిసరిగా ప్రజలు ఇవన్నీ గమనించాలి. ఈ ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది రాబోయేటువంటి రోజులు అనేటువంటిది మీరు గమనించండి. ఈరోజు చేటగొట్ల ఎస్టీ కాలనీ భయం, అనేక సంవత్సరాల సుదీర్ఘ కాలంగా ఎంతో మంది నాయకులు వచ్చారు. ఆ రోజు నేను వచ్చా, ఆ రోజు అధికారం లేదు. ఈరోజు అధికారం వచ్చింది. అధికారం వచ్చిన తర్వాత 16 మంది కాపురాలుంటే ఆ 16 మందికి ఇల్లు లేకపోతే నేను 15,000 రూపాయలు సహాయం చేశా. మిగతాది పాపం పెంచలే దగ్గరుండి వాళ్ళకి ఎంత పడితే అంత వేసి బ్రహ్మాండంగా సొంత ఇళ్లు ఏ విధంగా కట్టుకుంటారో ఆ విధంగా 4 పిల్లర్లు వేయాల్సి ఉంటే 6 పిల్లర్లు వేసి ఈ రోజు ఎస్టీలు ఇల్లు కట్టించినటువంటి గ్రామం ఈ గ్రామం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. గ్రామంలో పనిచేసేటువంటి వాడు సమస్య అంతా ఒకటే, పెంచలే ఏమి చేస్తుంటే పెంచలేకే తెలియదు, ఎక్కడ చెప్పుకోడు. పాపం ఉన్న ఇంట్లో సర్పంచ్ గారికైనా చెప్తాడో లేదో తెలియదు, కానీ ఎవరితో ఇదిగో ఇది చేసినానని చెప్పడు. ఎప్పుడైనా నా పనికి వచ్చినా సరే నోట్లో చిన్నగా కొనుక్కుంటాడు. పాపం గట్టిగా చెప్తే ఏమవుతానేనని అంత సౌమ్యుడు. కానీ అనుకున్నంత చిన్నవాడు, అనుకున్నంత ఇదైనటువంటి వాడు కాదు. ఎందుకంటే ఎలక్షన్లు నిలబడ్డప్పుడు